ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ పెంతెకొస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క ఆత్మ మీ అందరి మీదకి దిగి వచ్చునుగాక. మరి పరిశుద్ధాత్మ మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రియులారా, మరి 16వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. ఎందుకంటే యేసు ప్రభు ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చారు. మానవాళి యొక్క పాపాలను తొలగించడానికి, మన కోసము ప్రాయశ్చిత్తం అవడానికి శ్రమపడి మరణించి మరి తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్ళేటువంటి ఒక రక్షణ ప్రణాళిక ఉద్దేశంతో యేసు ప్రభు వచ్చారు. మనందరినీ కూడా సాతాను బంధకాల నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి, పాపపు కోరల నుంచి విడిపించి మనల్ని పరలోక పౌరులుగా మార్చడానికి యేసుప్రభు వచ్చారు. మరి ఆయన వచ్చి ఆయన యొక్క పనిని ముగించుకొని ఆయన తిరిగి మళ్ళీ పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనందరి కోసము ప్రార్థన చేస్తున్నారు. సో ఆయన వెళ్ళే ముందు తన శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాట, నేను ఏ పని మీద అయితే వచ్చానో ఆ పని ముగించుకొని నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. హల్లెలూయా. ఎంత ఆదరణకరమైనటువంటి మాట అండి. చూడండి, ఇప్పుడు మన కుటుంబంలో మన తల్లిదండ్రులు, సపోజ్ మనకి ఎంతో ఇష్టమైనటువంటి అమ్మ నాన్న, లేకపోతే మీ జీవిత భాగస్వామి మీ జీవితం నుంచి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందండి. రీసెంట్గా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ హస్బెండ్ అంకుల్ గారు పరలోకానికి వెళ్ళిపోయారు, ప్రభునందు నిద్రించారనమాట. సో ఆంటీ మిడ్ నైట్లో నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. ఆమె చాలా ఆ ఫోటో అంకుల్ ఫోటో చూడగానే ఆమెకి ఏడుపు వచ్చేసి, నన్ను నిజంగా వదిలిపెట్టి వెళ్ళిపోయావా, నువ్వు వెళ్ళిపోయావా, నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావని ఆమె అంకుల్తో మాట్లాడతాం. అంటే చూడండి, ఒక బంధము ఏర్పడినప్పుడు ఆ వ్యక్తులు మన జీవితం నుంచి వెళ్ళిపోతే మనం ఎలా అనుభవిస్తామంటే మనం ఒంటరిగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ఆయన శరీరధారిగా 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉండి వాళ్ళు దేవుని యొక్క ప్రేమను ఎంతగానో పొందుకున్నారు. మరి అంటే దేవుడే శరీరధారిగా ఈ లోకంలో వచ్చి మరి ఆయనతో ఉంటే ఆ అనుభవం ఎట్లా ఉంటుందండి. నిజంగా ఎంత మరి ధన్యులు, శిష్యులందరూ కూడా చాలా ధన్యులు అని చెప్పుకోవచ్చు. మరి యేసుప్రభు నేను వెళ్ళిపోతున్నానని చెప్తున్నాడు. నేను మరి ప్రభు నువ్వు వెళ్ళిపోతే మరి మేము ఈ లోకంలో ఎలా బ్రతకాలి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అనే ఒక ఆలోచన వీళ్ళలో కలుగుతుంది. ఒక భయము, ఒక కలవరము, ఒక ఒంటరితనం కలుగుతూ ఉంది. సో యేసు ప్రభు చెప్తున్నారు 18వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని అనాథలుగా ఒంటరిగా విడిచిపెట్టను. ఆయన ఏం చేస్తున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను. ఏమని వేడుకుంటానంటే ఆ తండ్రి దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో త్రియేక దేవునిలో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మను నేను మీ దగ్గర ఉండేటట్టుగా నేను తండ్రిని వేడుకుంటాను. ఆయన మీతో ఉంటాడు, మీ లోపల ఉంటాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ప్రియులారా, పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా అందరి మీదికి రాలేదు. కొంతమంది రాజుల మీదికి, కొంతమంది ప్రవక్తల మీదికి మాత్రమే వచ్చారు. అది కూడా కరెక్టు ఏ టైంలో అవసరమో ఆ టైంలో పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆ పని ముగించుకొని మరి వెళ్ళిపోయేవాడు. పర్మనెంట్గా ఎప్పటికీ శాశ్వతంగా వాళ్ళలో నివసించలేదు, కొంతమందిలో మాత్రమే నివసించేవాడు. మరి అందుకే దావీదు పాపం చేసినప్పుడు ఏమని ప్రార్థన చేశాడండి, కీర్తన 51లో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎందుకంటే అప్పుడు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే, పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే పరిశుద్ధాత్మ ఉండేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు ప్రియులారా. ఇప్పుడు యేసు ప్రభు మన కోసం రక్తం చిందించాడు కాబట్టి, ఆయన రక్తం ద్వారా మనకి పరిశుద్ధత కలుగుతుంది కాబట్టి, ప్రాయశ్చిత్తం కలిగింది కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ శాశ్వతంగా ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వరం అండి ఇది. దేవుడే మనతో ఉంటున్నాడు, దేవుడే మనలో ఉంటున్నాడు. అందుకే యేసే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టినా, నేను మీతో ఉంటాను. పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఉంటున్నాడు. సో అపోస్తలుల కార్యం 1:8 వచనంలో, దానికంటే ముందుగా 4వ వచనంలో ప్రియులారా,
4వ వచనంలో శిష్యులతో ఆయన చెప్తున్నాడు. ఆల్రెడీ అప్పటికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మరి ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆ యొక్క ఒలీవల కొండ మీద శిష్యులతో ఆయన చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు యెరూషలేముని వదిలి బయటికి వెళ్ళొద్దు. హల్లెలూయా. అయితే యేసయ్య వాళ్ళకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు, ఒక కార్యం. అంటే ఈ లోకంలో మనం ఉండడానికి ఒక ఉద్దేశం ఉంది ప్రియులారా. మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా లోకం అంతటికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి ఈ యొక్క సువార్తను మీరు ప్రకటించండి ఆయన చెప్పాడు. అయితే ఈ ప్రకటన చేయడానికి ముందుగా మీరు ఏం చేయాలంటే, యెరూషలేములో మీరు తండ్రి నుండి నేను ఏ వాగ్దానం అయితే అడిగానో ఆ వాగ్దానము పొందుకునే వరకు, నెరవేరే వరకు మీరు వేచి ఉండండి. యేసు ప్రభు 40 రోజున పరలోకానికి వెళ్ళారు. ఖచ్చితంగా ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత 10వ రోజున, అంటే మొత్తం డేస్ ఎన్ని, 50 రోజులండి. ఈ 50 రోజులు పెంతెకోస్తు అంటే ఏంటో తెలుసా ప్రియులారా? 50వ రోజు అని అర్థము. హల్లెలూయా. హీబ్రూ పదంలో మరి 50వ రోజున, మరి మనం పాత నిబంధన నుంచి చూసుకుంటే 7 పండగల్లో ఒక పండుగ పెంతెకోస్తు పండుగ. సో ఈ పెంతెకోస్తు పండుగ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చేసేవాళ్ళు అనమాట. సో యేసు ప్రభు ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దిగి వస్తాడు. కాబట్టి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకండి, అటు ఇటు తిరగకండి, సమయాన్ని వృధా చెయ్యకండి. మీరు నా సన్నిధిలో ఉండండి, వేచి ఉండండి, పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారండి, అతిథులు వస్తున్నారు, బిషప్ గారు వస్తున్నారు సపోజ్ అనుకుందాం. మరి పెద్ద తండ్రి గారు, బిషప్ గారు మన ఇంటికి వస్తుంటే మనం ఏదో మామూలుగా ఎవరి పనిలో వాళ్ళు అట్లా ఉంటామండి? ఉండం కదా. మన ఇంటికి పెద్దవాళ్ళు వస్తున్నారంటే అన్నీ రెడీ చేసుకుంటాం, మనం సిద్ధపడతాం, వెయిట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకంటే ముందు మనం అన్నీ రెడీ చేసుకొని ఎదురు చూస్తూ ఉంటాం. మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు, ఆయన పరలోకం నుండి ఆయన దిగి రాబోతున్నాడు. మరి ఆయనను వెల్కమ్ చేయడానికి, ఆయనని స్వాగతించడానికి, ఆయనను పొందుకోవడానికి ఎదురు చూడాలి. మీరు ప్రార్థనలో ఉండండి, ఎదురు చూడండి, యెరూషలేముని విడిచి వెళ్ళొద్దు అని 4వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మరి ప్రభు మరి పరలోకానికి వెళ్ళే ముందు కూడా 8వ వచనంలో చూసినట్లయితే, ఆయన వచ్చినప్పుడు, ఎవరు వచ్చినప్పుడు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. మనకు అంతకుముందు శక్తి ఉండదండి, మాట్లాడడానికి శక్తి ఉండదు. కొంతమంది చిన్న ప్రార్థన చేయమ్మా అంటే, అమ్మో సిస్టర్ నేను ప్రార్థన చేయలేను, భయపడతారు. ఒక పాట పాడమ్మా అంటే భయం, బైబిల్ చదవమంటే భయం, నలుగురిలోకి వెళ్ళి నిలబడి మరి యేసు ప్రభు నాకు ఇలా చేశాడు. కొంతమంది చాలా గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరుగుతాయి, సాక్ష్యం చెప్పమ్మా అంటే భయపడతారు. ఎందుకు? మరి వేరే విషయాలన్నీ మాట్లాడతారు, గొడవలు పెట్టుకోవడానికి మాట్లాడతారు, ఇంట్లో మాట్లాడతారు, బయట మాట్లాడతారు. దేవుని కోసం 4 మాటలు మాట్లాడమ్మా అంటే మాత్రం భయం. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ధైర్యం రావట్లేదంటే, దేవుని సాక్షిగా ఉండాలంటే మన శక్తి సరిపోదండి, అది దేవుని యొక్క ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధ ఆత్మశక్తి కావాలి. హల్లెలూయా. ప్రియులారా, మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక 4 ముందు మాట్లాడాలంటే చాలా భయం అన్నమాట. కొంచెం ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా కూడా భయపడతాను. ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఏం మాట్లాడాలని ఆలోచిస్తూనే టైం అయిపోతుంది, కానీ ఏం మాట్లాడలేను. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నేను ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డానో, దేవుని సేవలోకి వచ్చానో ప్రియులారా, అసలు నేను ఎలా మాట్లాడుతున్నానో నాకే తెలీదు. నేను ఒక్కోసారి మరి ఏమి కూడా ప్రిపేర్ గాను, సడన్గా అక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడే మరి ఫాదర్ చెప్తారు, అమ్మ మెసేజ్ కంటిన్యూ చేయంటారు. ఆ టాపిక్ అప్పుడే ఇస్తారు, అప్పుడే మాట్లాడాలి. చాలామంది ఏదైనా మాట్లాడాలంటే ఒక వారం రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అసలు నాకు ఏం ప్రిపరేషన్ ఉండదండి, అక్కడ వర్షిప్ తీసుకుంటూ ఉంటాను. మరి ఫ్యామిలీ టాక్ ఇయ్యమ్మా అని చెప్పేసి ఒకసారి క్రీస్తురాజ్ ఫాదర్ గారు మరి స్టేజ్ మీద మెసేజ్ పంపించారు. ఫ్యామిలీ టాక్ ఏం చెప్పాలి, ఏం ఫ్యామిలీ టాక్ ప్రభా అనేసి నేను పరిశుద్ధాత్మ దేవుని అడిగాను. ప్రభా మాట్లాడేది నేను కాదు, మీరే మాట్లాడాలి. నిజంగా ప్రియులారా, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో పరిశుద్ధాత్మ దేవుడు, లూకాసు వార్త 12:12లో ఆ సమయంలో ఆ గడియలో మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తాడు. ఆ ధైర్యం ఇచ్చేది ఆయనే, ఆ వాక్కు శక్తిని ఇచ్చేది ఆయనే, ఆ యొక్క తలాంతు ఇచ్చేది ఆయనే, మరి అక్కడ కార్యాలు జరిగించేది కూడా ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడే జరిగిస్తాడు ప్రియులారా. ఇది నా జీవితంలో ఎన్నోసార్లు నేను అనుభవించినటువంటి విషయం అనమాట. కాబట్టి మీరు శక్తిని పొందుకుంటారు.
ఈరోజు మీరు మీ సొంత శక్తి మీద కాదు, నేను మాట్లాడలేను, నేను పాడలేను, నేను రాలేను, నేను వెళ్ళలేను, నేను చేయలేను, ఇలాంటి నెగిటివ్ మాటలు మనం మాట్లాడకూడదు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. 1 యోహాను పత్రిక 4:4 నీలో ఉన్నది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన సృష్టికర్త. ఈ లోకాన్ని ఆది యందు జలముల మీద అల్లాడుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టి ఆరంభంలో ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ యొక్క జలముల మీద అల్లాడుచు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, మరి దేవుడు పలుకుతున్నాడు, వెలుగు కలుగునుగాక అనగా సమస్తం కలిగింది. అంటే ఈ సృష్టి కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు అంటే ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి దేవుడు అండి. ఒకే దేవుడు, ముగ్గురు ఉన్నారు, మళ్ళీ ముగ్గురు కూడా ఒక్కరే అన్నమాట. సో ఆయన లేకుండా ఈ సృష్టి జరగలేదు. హల్లెలూయా. యేసు ప్రభు మీదకి వచ్చినటువంటి అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మీదకి కూడా ఆయన వస్తున్నారు. ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. మీరు ఇంతవరకు ఏదైతే చేయలేకపోయారో ఇప్పటి నుంచి దేవుని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు చేయగలరు. ప్రభు ఏమంటున్నారంటే, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయ భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉండెదరు. పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలుసండి, అన్ని భాషలు వచ్చు, అన్ని వరాలు ఆయనలో. పరిశుద్ధాత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మకి స్వస్థత వరం ఉంది. ఆయనే స్వస్థపరిచే దేవుడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి జరగబోయే విషయాలు తెలియచేసేవాడు. పరిశుద్ధాత్మ దేవుడికి వివేచన వరం ఉంది, జ్ఞానం ఉంది. మన ముందుకు ఎంతోమంది ప్రజలు రావచ్చు, ఎన్నో ఉద్దేశాలతో వస్తారు. వాళ్ళు ఎవరెవరు ఏ ఉద్దేశంతో ఉన్నారు, వివేచన వరం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడనమాట. హల్లెలూయా. 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి, 9 ఆత్మ వరాలు ఉన్నాయి ప్రియులారా. విశ్వాస వరము, మరి ఇవన్నీ కూడా ఎలా పొందుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ ద్వారానే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ పరిశుద్ధాత్మని ఎవరెవరు పొందుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారండి. మరి పాత నిబంధనలో కొంతమందే పొందుకున్నారు, కానీ కొత్త నిబంధనలో మరి 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియులారా, మరి అపోస్తల కార్యము 2లో మనము ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ శిష్యులందరూ కూడా ఒక గదిలో, అది ఏ గదో తెలుసా అండి? యేసు ప్రభు ఆ యొక్క శిలువ మరణానికి ముందుగా ఏ గదిలో అయితే ఆయన చివరి కడరాత్రి భోజనం చేశాడో అదే గదిలో అన్నమాట. అదే గదిలో మరి ఆయన ఈ శిష్యులందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి 2006లో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ గదిలో నేను కూడా అడుగు పెట్టాను ప్రియులారా. చిన్నగానే ఉంటుంది, అంత పెద్దగా ఏముండదు, చిన్న గదే. కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడండి. హల్లెలూయా. మరి వాళ్ళందరూ కూడా ఎగడతెగక 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, యేసు ప్రభువుని కల్లారా చూసి మరణించాడు, ఆయన శ్రమపడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచిన యేసయ్యను వాళ్ళు చేతులతో పట్టుకున్నారు, ఆయన స్వరం విన్నారు, ఆయన్ని హత్తుకున్నారు, చూశారు. వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి వెళ్ళడం కూడా చూశారు. ఆ యొక్క అనుభవం ఎట్లా ఉండొచ్చండి? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా అది చూసిన తర్వాత నేను వెళ్ళి చేపలు పట్టుకుంటాను, లేకపోతే నేను వెళ్ళి బిజినెస్ చేస్తాను, నేను వెళ్ళి ఇల్లు కట్టుకుంటాను, లేకపోతే నేను వెళ్ళి ఇంకేదో చేస్తాననే ఆలోచన వస్తుందండి? ఏమీ రాదు కదా. నేను దేవుని కొరకు ఉండాలి, దేవుని పని చేయాలి. నా కళ్ళ ముందే యేసయ్య పరలోకానికి వెళ్ళాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు, ఆయన నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని నేను ఖచ్చితంగా నేను చెయ్యాలి అనే ఒక దృఢ సంకల్పము ఉంటుంది మనకి. ఇంకా మనసులో ఇంకా ఏమీ ఉండదండి. అలాంటి స్థితిలో ఉన్నారు ఆ మొదటి ఆదిమ సంఘము. దేవుని నమ్మినటువంటి బిడ్డలు, అపోస్తలే కానీ ఇంకా మిగిలిన విశ్వాసులు అందరూ కూడా అలాంటి ఉజ్జీవంతో వాళ్ళు ఉన్నారు. సో ఆ యొక్క ఆతృతతో, ఆశతో వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియులారా. 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకొస్తు పండుగ దినమున పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఎంతో ఫోర్స్గా, బలముగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉండడానికి వచ్చారు.
హల్లెలూయా. ఎంత ఆతృతగా నా బిడ్డల కోసమని ఆ తండ్రి దేవుడు మరి మన కోసం వస్తున్నాడు ప్రియులారా. మరి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీద అగ్ని జ్వాలల్లాగా అగ్ని నాలుకలు కనిపించి వాళ్ళ తలల మీద అందరి మీద వ్రాలాయంట. వాళ్ళకి వాక్కు శక్తి వచ్చిందంట. హల్లెలూయా. అంతకుముందు పేతురు ఎంత పిరికివాడండి. అయ్యా నీకు యేసుప్రభు తెలుసు కదా, నువ్వు ఆయన శిష్యుడే కదంటే, అమ్మో లేదండి నేను అసలు నాకు ఆయన ఎవరో నాకు తెలియదు అని పలికినటువంటి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన దేవుని కోసం మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడని ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టాడండి. ఎట్లా వచ్చింది ఈ శక్తి, ఎట్లా వచ్చింది ఈ ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా అండి. హల్లెలూయా. అక్కడ ఉన్న 120 మెంబర్స్ 120 మంది మీద దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చాడు. వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. అన్ని భాషలు అంటే ఈ భూమిలో ఉన్నటువంటి భాషలు. ఆశ్చర్యపోయారు అందరూ. ఏంటి వీళ్ళకి ఈ భాష ఎట్లా వచ్చు, వీళ్ళకి హీబ్రూ ఒకటే కదా వచ్చు, అన్నీ మాట్లాడుతున్నారు, అరబిక్ మాట్లాడుతున్నారు, ఇంకేదో ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు, జర్మనీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు ఏంటి అనేసి. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరం అండి. హల్లెలూయా. ఆత్మ వరాలు చాలా రకాలుగా ఉంటాయండి. ఫ్యూచర్లో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పరిశుద్ధాత్మ భూమిలో ఉన్నటువంటి భాషలన్నీ ఇస్తాడు మనకి, దేవదూతల భాషలు కూడా ఆయన మనకి ఇస్తాడు. సో వీళ్ళందరూ భూమి మీద ఉన్నటువంటి భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. అప్పుడు 16వ వచనంలో మనం చూస్తున్నాము, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పిచ్చి పట్టిందా వీళ్ళకి, లేకపోతే వీళ్ళు ఏదైనా తాగేశారా, అందుకని వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే పేతురు గారు మరి చెప్పడం మొదలుపెట్టారండి. హల్లెలూయా. యోవేలు ప్రవక్త రాసినటువంటి మరి గ్రంథంలో యోవేలు గారు ప్రవచించారు. ఏం చెప్తున్నారంటే, దేవాది దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మను నేను అందరి సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనాలు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. మరి నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, పాత నిబంధనలో చాలా తేడాలు ఉండేవండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడాలు ఉండేవి. కుమారుల పేర్లే రాసేవాళ్ళు కానీ కుమార్తెల పేర్లు రాసేవాళ్ళు కాదు. కుమారులనే లెక్కించేవాళ్ళు కానీ కుమార్తెలను లెక్కించేవాళ్ళు కాదు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అన్నిటినీ ఆయన మార్చేశాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అవ్వ ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది ఒక స్త్రీ ద్వారా, కానీ మరియ తల్లి ద్వారా రక్షణ ఈ లోకానికి వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఏ స్త్రీ ద్వారా అయితే పాపం వచ్చిందో ఇంకొక స్త్రీ ద్వారా దేవుడు ఈ లోకానికి పరిశుద్ధతను తీసుకొని వచ్చాడు, నీతిని తీసుకొని వచ్చాడు. సో అప్పటి నుంచి అందరూ కుమారులనే భేదము లేదు, కుమార్తెలనే భేదం లేదు, దాసులని భేదం లేదు, దాసురాండ్రని తేడా లేదండి. అందరూ సమానమే దేవునికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎవరికి కనిపించారండి? ఒక స్త్రీకి కనిపించారు. అవునా? మనం ఈస్టర్ పండుగ సమయంలో మనం ధ్యానం చేసుకున్నాం. అంటే దేవుని ఆత్మ సర్వ శరీరుల మీద, శరీరులు అన్నాడు కానీ మగవాళ్ళు అని ఆడవాళ్ళు అని చెప్పలేదు, అందరి మీద ఆయన ఆత్మ దిగి వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా సాక్షులుగా మారాలండి. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ మనం యేసే రక్షకుడని, యేసే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన కథోలిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి సాక్షులుగా ఉండే సమయం వచ్చిందండి. ఎందుకంటే మనం ఇప్పుడు అంత్య దినాలలో ఉంటున్నాము, చివరి దినాలలో ఉంటున్నాము. లోకమంతా మనం చూసినాం, ఎక్కడ చూసినా యుద్ధాలు, కరువులండి. ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా కరువు రాబోతుందంట, పెట్రోల్ అయిపోతుందంట, మరి ఇంకా గ్యాస్ అయిపోతుంది, ప్రయాణాలు ఆగిపోతాయి, వర్క్ ఫ్రమ్ హోము, అందరు ఇంకా మళ్ళీ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, సరుకులు కూడా దొరకవు అనేసి ఇలాంటి వార్తలు మనం వినట్లేదా? ఇవన్నీ ఎక్కడున్నాయండి? మనం దర్శన గ్రంథంలో చూసినట్లయితే చివరి దినాలలో ఇవన్నీ జరగబోతున్నాయని దేవుడు ముందే రాసి పెట్టాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడండి. యేసు ప్రభు యొక్క రాకడ త్వరగా ఉంది, సమీపంలో ఉందని మీరు గ్రహించుకొని సిద్ధపడండి. హల్లెలూయా. సో ఈ అంత్య దినాలలో దేవుడు మనందరి మీద తన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అడగండి ఆశతో, ప్రభా నేను కూడా నీ ఆత్మను పొందుకోవాలి.
మనం ఉట్టిగా ఆత్మను పొందుకొని ఉట్టిగా ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూర్చొని ఉండడానికి కాదండి, ఫోన్లు పట్టుకొని కూర్చోడానికి కాదండి. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. నేనేం చేయాలి ప్రభు కోసం? ప్రభు నా కోసం ఎంతో చేశాడు, తన ప్రాణం ఇచ్చాడు, మరి నేనేం చేస్తున్నాను? ప్రభు రాకడ కూడా వస్తుంది, ఊరికనే వెళ్ళిపోయి నేను పరలోకంలో కూర్చుంటానా? దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు కరెక్టే, కానీ పరలోకానికి వెళ్ళే ముందు మనం ఏదైనా ఆయన కోసం చెయ్యాలి కదా. ఏమీ లేదు, మనం ఉట్టిగా ఇంట్లో కూర్చొని మనం హాయిగా మన పనులు, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా ఉద్యోగము, ఆమెన్, ఇంతవరకే ఉంటే దేవుని దగ్గర మనం బహుమానాలు ఎలా పొందుకుంటాం ప్రియులారా? పరిశుద్ధాత్మ ఇచ్చేది అందుకోసమేనా? దేవుడి యొక్క ఆత్మ మనలోనికి వస్తున్నాడు అంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం యెరూషలేములో సాక్ష్యంగా ఉండాలి, యూదయలో సాక్షిగా ఉండాలి. యెరూషలేం అనగా ఫస్ట్ నీ కుటుంబంలోనూ సాక్షిగా ఉండు, నీ సంఘములోనూ సాక్షిగా ఉండు, దేవాలయంలో మీ ఓన్ ప్యారిష్లో నువ్వు సాక్షిగా ఉండు, మీ సాక్ష్యం చెప్పు. నీవు ప్యారిష్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి దేవుని కార్యాలను వాళ్ళు తెలియచేయి. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు? యూదయలో అనగా మీ బంధువుల మధ్యలోనూ సాక్షిగా ఉండాలి. సమరయ అనగా మరి అన్యజనుల మధ్యలో మనం అన్యజనులకి యేసుప్రభు గురించి తెలియచేయాలి, ప్రేమగా చెప్పాలి వాళ్ళకి. అమ్మ, యేసుప్రభు రక్షకుడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఒక మాట మనం చెప్పలేమా అండి? ఎందుకు భయపడుతున్నాం మనం? ఇంకెన్ని రోజులు మనం భయపడుతూ ఉంటాం? ఇతరులకి మనం యేసే గురించి చెప్పకుండా ఎన్ని రోజులు మనం ఇలాగా ఉండిపోతాము? ఈరోజు ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి ప్రియులారా. నీ పొరుగు వాళ్ళు నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే అలాగా చూస్తూ ఊరుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడు అలా ఊరుకుంటారా? ఫిలిప్పు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆ యొక్క రథం మీద ఆ యొక్క ఇథియోపియా నుంచి అక్కడ ఒక నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడు, కానీ ఆయనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు అతని దగ్గరికి వెళ్ళి ఆయనకి సువార్త అందించు. ఫిలిప్పు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా వెళ్ళి ఆ యొక్క నపుంసకునికి యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించాడు. అదే రోజు అక్కడే ఆ నది వస్తుంది, ఆ నదిలో ఆయన జ్ఞానస్నానం పొందుకుంటాడు, బ్యాప్టిజం తీసుకొని యేసై బిడ్డగా మారిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి కార్యాలు మనం కూడా చేయాలండి. మన ద్వారా కొంతమంది అన్యులు ప్రభులోకి రావాలి. ఆమేన్. ఇది మత మార్పిడి కాదండి, మన సత్య సువార్తని, సరి అయిన మార్గాన్ని, పరలోక మార్గాన్ని, ప్రేమ మార్గాన్ని తెలియచేసేటువంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వీళ్ళందరూ ఆ రోజు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, సో వాళ్ళు ఏం చేశారండి? పేతురు ఇమ్మీడియట్గా లేచి నిలబడి అక్కడ ఉన్నటువంటి యూదులకి, అన్యులకి అందరికీ సువార్త ప్రకటించాడు. ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వెళ్ళి అక్కడ కార్యం జరిగించాడు. వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు, కన్నీరు కార్చారు. అయ్యో, మేము ఎంత తప్పు చేశాము, యేసు ప్రభుని, మెస్సయాని, లోకరక్షకుని మేము చంపేశామని వాళ్ళు మరి హృదయ విదారకంగా కన్నీరు కార్చి ఆ రోజే 3,000 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్టార్ట్ అయిందండి రక్షణ సువార్త కార్యక్రమము, మరి స్టార్ట్ అయింది పరిశుద్ధాత్మ ద్వారా. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు మనం కూడా సమర్పించుకుందాం. ప్రభా, నా మీద కూడా మీరు దిగిరండి నైనా, నాలోనికి దిగిరండి, నీ ఆత్మతో నన్ను నింపండి, నీ ఆత్మ నాకు కావాలి ప్రభా, నన్ను కూడా నీ సాక్షిగా మార్చండి ప్రభా, నేను కూడా సువార్త ప్రకటించాలి, నాకు కూడా ధైర్యము శక్తిని దయచేయమని అడుగుదాం ప్రియులారా. దేవుడు మరి ఈ వాక్యం దీవించును గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి, ప్రతి ఒక్కరు అడగండి. ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపండి నైనా. ఆనాడు పెంతెకొస్తు పండుగ దినమున ఎలా దిగి వచ్చారో ప్రభా, ఈరోజు ఇప్పుడు రైట్ నౌ జీసస్ ప్రభా, ఎంతమంది అయితే ఈ టీవీ ముందు కూర్చున్నారో నాయన, ఈ బిడ్డలందరి మీద నీ ఆత్మ దిగి వచ్చును గాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం బిడ్డల మీద దిగి వచ్చును గాక నాయన ప్రభా. మీరు నీ ఆత్మ వరాలు పొందుకొను గాక, ఆత్మ ఫలాలు పొందుకొను గాక. అయా యెరూషలేము, యూదయ, సమరయ, భూది గంతాల వరకు నైనా ఈ బిడ్డలందరూ నీకు సాక్షులుగా ఉందురు గాక నాయన. మేమందరం కూడా తండ్రి అయా పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి, పరిశుద్ధాత్మ శక్తినివ్వండి, ధైర్యమేయండి నాయన ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి నాయన, ఇప్పుడే నాయన స్వస్థత కలుగును గాక నాయన ప్రభా. కన్నీటితో ఉన్న బిడ్డలు కన్నీరు తోడవండి నాయన, వాళ్ళకున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నాయన ప్రభా. వివాహం కాని బిడ్డలకు వివాహాలు యేసే నీ నామములో జరుగును గాక నాయన. సంతాన వరం కలుగును గాక తండ్రి. ఆయా కుటుంబాల్లో ఐక్యత కలుగును గాక. రబాల షందరి కలబ పరిశుద్ధాత్మదేవ నాయన, ప్రతి ఒక్క బిడ్డ మీద ఇప్పుడే నాయన అయా నింపమని ఆయన అడుగుతున్నాను ప్రభా. నీ ఆత్మ ప్రవాహమునైనా బిడ్డలందరిలోనికి ప్రవహించును గాక.
కుమారుల మీద, కుమార్తెల మీద, దాసుల మీద, దాసురాండ్ర మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద, మా కథోలిక సంఘం మీద, ఈ లోకం మీద, మా దేశం మీద నీ ఆత్మను కుమ్మరించిన ఆయన మా దేశాన్ని మీ రక్షణలోనికి నడిపించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.